అందరికీ నమస్కారం. అఖండ 2 తాండవం సంబంధించి మనం నేను వీడియో ఇచ్చు. అయితే ఈరోజు ఆ వీడియో సంబంధించి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు షర్మిల ఆమెకు మరి అసలు క్రైస్తవం తప్ప ఇంకా వేరే మతం ఉండదు ఆమెకు. ఈరోజు మనకున్న సమాచారం మేరకు మన రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ అధ్యక్షుడు ఫిర్యాదు చేసిందంట ఆమె. ఏమని? ఇదిగో చంద్రబాబు నాయుడు ఏపీలో టికెట్ రేట్లు పెంచాడు అఖండ 2కి, దాంతో రేవంత్ రెడ్డి పెంచాడు. రేవంత్ రెడ్డి పుష్ప 2 తర్వాత టికెట్ రేట్లు పెంచడానికి చెప్పాడు, బట్ పెంచాడు. కారణం చంద్రబాబు చెప్తే చేశాడని చెప్పేసి మన ఓజీకి పెంచలే, ఆ మధ్యలో ఏదో కొన్ని సినిమాలు పెంచలే. నిజంగా బాబు, ఈ మత ప్రచారం మత మార్పిడి బ్యాచ్ ఉంటారే వాళ్ళు ఎప్పటికీ మారరు అంతే. ఎందుకు ఈ మాట అంటానంటే, నిన్న నా ఫ్రెండ్ చెప్పాడు, వాడు అఖండ సినిమాకి వెళ్ళాడు, కావాలని కొంతమంది సినిమా థియేటర్ మధ్యలో పోవటం, వచ్చి కూర్చొని ఏకైకలు పక్కపక్కలు అద్భుతమైన డైలాగులు చెప్తుంటే ఈడొచ్చేసి ఏం లేదు రాజు లేదురా అంట. తెరక మా వాడు చూసి విసుగొచ్చి వాళ్ళు ముస్లిమ్స్ లాగా ఉన్నారంట, అపీరెన్స్ అది, దాన్ని మనవాడని అంట. ఏం చేస్తారు మీరు? సినిమా నచ్చితే చూడు, నచ్చకపోతే వెళ్ళిపో, మేము చూస్తున్నాం 600 రూపాయలు టికెట్ కొనుక్కొని, నువ్వేం గొడవ చేస్తానంటే అప్పుడు మిగతా వాళ్ళు వచ్చి ఎవర్రా మీరు, ఏంద్రా మీరు అంటే అప్పుడు సైలెంట్ అయ్యారంట. అలా వేరే చోట్ల చూసినప్పుడు ఇంకొంతమంది నిద్రపోతున్నట్టు వీడియోలు తీసి అది పెడతాం, ఇంకొంతమంది కావాలని నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం. ఇవన్నీ చూస్తూ పోతుంటే సనాతన ధర్మానికి సంబంధించి అద్భుతమైన డైలాగులతో బాలకృష్ణ మొత్తం తన విశ్వరూపాన్ని చూపిస్తూ ఎక్స్ట్రాడినరీగా అఖండ 2 ఉంటే దాని మీద కావాలని విష ప్రచారం. నిర్మాతలు అన్నారు, కావాలని కొంతమంది నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు, ఏం చేయలేము, బట్ థియేటర్కి జనాలు వస్తూనే ఉన్నారు, అది చాలు మాకు అన్నారు. ఓవరాల్గా ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా నాకున్న సమాచారం మేరకు 30 కోట్లకు పైగా షేర్ వచ్చింది, 55 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది అంటున్నారు. ఐఎమ్ షూర్ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్టే. నెగిటివ్ టాక్ మిక్స్డ్ టాక్ అనేది కొంతమంది ఇచ్చిన, ఓవరాల్గా మాత్రం సూపర్ డూపర్ హిట్. సినిమా అన్నప్పుడు నో లాజిక్, సినిమా అన్నప్పుడు ఎంటర్టైన్మెంట్. అండ్ ఈ సినిమాకు సంబంధించి ఏ మతం వాళ్ళైనా పర్లా, నా ధర్మానికి సంబంధించి నేను చెప్తాను చెప్పేసి బోయపడి చెప్పాడు. బాలకృష్ణ కూడా సినిమాలు చూపించాడు. అంతమంగా ఈ సినిమా మీద ఎంతమంది ఎన్ని కుట్రల పనినా హైకోర్టు సైతం ఈ సినిమాకి ఫేవర్గా తీర్పిచ్చింది. సింగిల్ జడ్జి ఏమన్నారు? టికెట్ రేట్లు పెంచుతూ ఇచ్చిన ప్రభుత్వ జీవనం రద్దు చేసింది. దెన్ ద్విసభ ధర్మాసం ముందుకెళ్ళినప్పుడు మరలా వాళ్ళు ఏమన్నారు? లేదు, ఈ సింగిల్ జడ్జి ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని 14వ తారీఖు వరకు స్టే చేస్తున్నాం అన్నారు. 15వ తారీఖు మరలా మాట్లాడుకుందాం అన్నారు. అందుకే ప్రీమియర్లు పడ్డాయి, టికెట్ రేట్ల పెంపు యాజ్డీకి కంటిన్యూ అయిపోతుంది, ఇక ఇబ్బంది ఏమీ లేదు. సో ఇండైరెక్ట్గా హైకోర్టులో జడ్జిలు కూడా ఏం చెప్పున్నారు? ధర్మాన్ని మనం కాపాడుకుందాం, ధర్మం యొక్క గొప్పతనం అందరికీ తెలియచేద్దాం, అఖండ 2 సినిమా చూద్దాం, చూడండి ఇంటిలో 10 వెళ్ళండి అని చెప్పేసి ఇండైరెక్ట్ కూడా వాళ్ళు కూడా చెప్పారు. సో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా, మరలా చెప్తున్నా, అఖండ 2 సినిమా ఇంటిల్ల 10 చూడాల్సిన సినిమా, ప్రతి భారతీయుడు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అన్య మతస్థులలో కొంతమంది యదవులు మూర్ఖులు వాంటెడ్గా దీని మీద లేనిపోయిన ప్రచారం చేస్తున్నారు, పనికి వీడియోలు చేస్తున్నారు, వాటిగా పట్టించుకోవద్దు. సినిమా సింప్లీ సూపర్. నేను చెప్పినట్టుగానే ఒకటి రెండు ఎక్కడన్నా చిన్న లాజికల్ మిస్ అవుతాయి. సినిమా అన్నాక అవన్నీ కామన్, అశోప్రాణి హీమేను తొక్క తోలు బట్టలు ఎన్నోటే అటు దిక్కుమాలని. ఈ సనాతన ధర్మానికి సంబంధించి బాలకృష్ణ యొక్క విశ్వరూపానికి సంబంధించి అద్భుతమైన డైలాగులు కొన్ని ఉంటాయి. నేను చెప్పా కదా, దేవుడే మనిషి రూపంలో వస్తాడని చెప్పేసి. శివుడు అక్కడ బాలకృష్ణ అమ్మ చనిపోయినప్పుడు వచ్చినప్పుడు ఉండే డైలాగులు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సినిమా అయితే ఖచ్చితంగా అయితే చూడండి. సినిమాకి నేను ప్రమోషన్ చేయట్లేదు, నా సనాతన ధర్మానికి సంబంధించి ఆ విలువలు ఆ గొప్పతనం మీకు తెలియాలని చెప్పేసి చెప్తున్నా. మరలా చెప్తున్నా, ఇప్పటికీ ఆ వైఎస్ ఫ్యామిలీలో వాళ్ళు జీసస్ తప్ప దేవుడు లేడు, క్రైస్తవం తప్ప వేరే మతం కాదు. ఓవరాల్గా అన్నప్పుడు వారి స్వార్థం కోసం స్వలాభం కోసం ఎంత దూరమైన వెళ్తారు. షర్మిలని తెలంగాణలో వద్దు అని ఏపీకి పంపినప్పుడు ఇక రేవంత్ రెడ్డి మీద వచ్చేసి ఆమె పీకల దాకా కక్ష పెంచుకుందో కోపం మనకు తెలియదు, కానీ సందర్భం వచ్చినప్పుడల్లా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అక్కసు చూపిస్తూనే ఉంది. అలా ఆమె అధిష్టానికి ఇచ్చిన ఫిర్యాదు వల్లే వాళ్ళు సీరియస్ అయితే కోమరెడ్డి వెంకటరెడ్డి నిన్న వచ్చేసి మాకు తెలియకుండా జీవో ఇచ్చారు, ఇక మీద టికెట్ రేట్లు పెంపు ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా మనకు నిన్న ఆల్రెడీ అర్థమవుతుంది. బట్ ఐఎమ్ షూర్ రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఏ తప్పు చెదిని అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ఉంటేనే మరణ అధికారానికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్కి ఒక ఆయుధం అంటాడు. అటువంటి అతని విషయంలో ఎవరో ఏదో పిల్లి బిత్రి ఫిర్యాదులు చేసినంత మాత్రాన కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకుందని నేత అనుకుంటూ ఉన్నా. అఖండ 2 సినిమా మాత్రం అద్భుతంగా ఖచ్చితంగా ఇంటిలో 10 చూడండి.